Hello aspirants, welcome to our new initiative that is free UPSC classes in Telugu and this video is brought to you by VIP IS Academy. నేను మీ అశోక్ అండి. సో మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్ మొట్టమొదటి అడుగు దేంతో స్టార్ట్ అవ్వాలి అంటే ఎన్సీఆర్టీలతో స్టార్ట్ అవ్వాలి. మీరు ఏ ర్యాంకర్ ఇంటర్వ్యూ అన్నా చూసుకోండి, వాళ్ళందరూ కూడా యూపీఎస్సీలో ఉన్న కాంప్లెక్స్ టాపిక్స్ అన్నీ అర్థం అవ్వాలి అంటే బేసిక్ ఫౌండేషన్ అంతా కూడా ఎన్సీఆర్టీలో ఉంటుంది. సో ఎన్సీఆర్టీ పుస్తకాలకి అండ్ అలాగే స్టేట్ బోర్డులో ఉన్న పుస్తకాలకి చాలా డిఫరెన్స్ ఉంది. సో మీరు ఎవరైతే ఈ సిబిఎస్ఈ బుక్స్ అంటారండి వీటిని, అంటే సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు చదువుకునే పుస్తకాలు ఇవి, వీటి యొక్క స్టాండర్డ్స్ చాలా హైలో ఉంటాయి అండ్ మనం దీన్ని ఒక ప్రాపర్ వేలో అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. సో మనము ప్రతి ఒక్క క్లాస్ కూడా యూపీఎస్సీకి సంబంధించింది 6th క్లాస్ నుంచి మొదలు పెట్టుకొని 12th క్లాస్ వరకు ముందుకు వెళ్తాము. సో ఇవాళ 6th క్లాస్ జియోగ్రఫీలో చాప్టర్ 1 నేర్చుకోబోతున్నాము. అది ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, అంటే సౌర కుటుంబంలో మన భూమి యొక్క పాత్ర ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారో మీ ఫ్రెండ్స్ అందరితో పాటు మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు క్విక్గా మీ క్లాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మనం చెప్పుకునే క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ కానివ్వండి, పీపీటీస్ కానివ్వండి, ఇవన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది, మీరు అక్కడ జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? ఎస్. సో ఇవాళ చెప్పుకోబోయే చాప్టర్ వచ్చేసి ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, మన సౌర కుటుంబంలో భూమి అని చెప్పేసి చెప్పుకున్నాం. సో మనందరికీ తెలుసండి, మన భూమి ఉంది, భూమితో పాటుగా అదర్ ప్లానెట్స్ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. దేని చుట్టూ అండి? సూర్యుడి చుట్టూ రొటేట్ అవుతుంది. మరి ఈ సూర్యుడితో పాటుగా అంటే సూర్యుడి చుట్టూ రొటేట్ అవుతున్న మన 8 గ్రహాలు ఏదైతే ఉన్నాయో అసలు ఇది ఎక్కడుందండి మన యూనివర్స్లో, అంటే మన విశ్వంలో మనం అసలు ఎక్కడున్నాము అని చెప్పేసి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మన విశ్వం అనేది కొన్ని బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ విస్తరించిందండి. ఓకేనా? అలా బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ విస్తరించిన మన విశ్వంలో ఓకేనా మనకి కొన్ని గ్యాలక్సీస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? గ్యాలక్సీ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ నక్షత్ర మండలాలు అని చెప్పుకుంటాం తెలుగులో. ఓకేనా? అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి డిఫరెంట్ షేప్స్లో. సో ఇవన్నీ కూడా గ్యాలక్సీస్ అనమాట, అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ స్టార్స్తో కలిగిన ఒక కూటం అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? అలా కొన్ని బిలియన్స్ ఆఫ్ స్టార్స్ డిఫరెంట్ షేప్స్తో కలిగి ఉన్న గ్యాలక్సీస్ ఉంటాయి. దాంట్లో ఒక గ్యాలక్సీ మనం పిక్ చేసుకుంటే అంటే మిల్కీ వే గ్యాలక్సీ అంటారు, లేదా పాలపుంత మండలి అని చెప్పేసి అంటారు. ఒక్కసారి ఆ ఇమేజ్ చూపిస్తా చూడండి. సో ఇది మన మిల్కీ వే గ్యాలక్సీ. ఓకేనా? లేదా పాలపుంత అని చెప్పేసి అంటారు. దీంట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి సూర్యుడు, సన్. సో ఇక్కడ ఉన్నాం మనం మధ్యలో, మిల్కీ వే గ్యాలక్సీ మధ్యలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి చుట్టూ మనకి ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉన్నాయి అండ్ ఇంకా మన గ్యాలక్సీ చూడండి ఇంకా ఎంత పెద్దగా ఉందో. ఓకేనా? సో చాలా అంటే చాలా పెద్దదండి యూనివర్స్, మనం అసలు దాన్ని తక్కువ అంచనా వేసే అవకాశమే లేదనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. విశ్వంలో మనకి కొన్ని బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్, ఆల్మోస్ట్ మనకి 200 బిలియన్ నుంచి 2 ట్రిలియన్ గ్యాలక్సీస్ ఉంటాయండి. ఓకేనా? వాటిల్లో నుంచి ఒక గ్యాలక్సీ ఈజ్ మిల్కీ వే గ్యాలక్సీ. ఆ మిల్కీ వే గ్యాలక్సీలో మన సూర్యుడి చుట్టూ మనకి తిరిగే ప్లానెట్స్లో మన భూమి ఉంది. ఆ భూమి మీద మనం ఉండి ఇప్పుడు మనం క్లాసెస్ వింటున్నాం. ఓకేనా? ఎస్, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే ఇక్కడ ఏదైతే హైలైట్ చేశారో, ఇప్పుడు ఇవి ఏంటి అంటే పిల్లలు చదివే పుస్తకాలు కాబట్టి మనకి మొత్తం కంటెంట్ చదవాల్సిన అవసరం లేదండి. యూపీఎస్సీకి కావాల్సింది మాత్రం మనం చాలా షార్ట్ అండ్ క్రిస్ప్గా నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫుల్ మూన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి, తర్వాత న్యూ మూన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో మనం చూసుకోవచ్చండి అలాంగ్ విత్ మనకి స్కైలో కనిపించే డార్క్ ఆబ్జెక్ట్స్ ఏవైతే లేదా బ్రైట్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మనకి డిఫరెంట్ స్టార్స్ కానివ్వండి అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. బట్ మనకి దగ్గరలో ఉన్నది ఏంటి అండి? చంద్రుడు. ఓకేనా? చంద్రుడు మనకి ఫుల్గా కనిపిస్తే దాన్ని ఏమంటాము అంటే ఫుల్ మూన్ నైట్ అంటాం. ఓకేనా? లేదా పూర్ణిమ అని హిందీలో అంటాము, లేదా పౌర్ణమి అని చెప్పేసి తెలుగులో అంటాం అనమాట. సో మనకి మూన్ యొక్క ఫేసెస్ చూసుకుందాము. ఫుల్ మూన్ అంటే చంద్రుడు మనకి ఇలా ఫుల్గా కనిపిస్తాడు. మనకి నైట్ టైం కూడా రోడ్లు కానివ్వండి అవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? ఏ ఫోర్ట్ నైట్ లేటర్ అన్నాడు. సో తెలుగు మీడియం వాళ్ళందరూ కూడా మీరు
ఒక సపరేట్ బుక్ పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి నేను. బికాస్ మనకి ఇక్కడ వచ్చే టెర్మినాలజీ ఏదైతే ఉందో మీరు ఇమీడియట్గా మీ నోట్బుక్స్లో రాసుకుంటే మీకు ప్రిపరేషన్ చాలా ఈజీగా అవుతుందన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుల్ మూన్ పెట్టుకోండి. ఫుల్ మూన్కి అదర్ నేమ్ పూర్ణిమ లేదా తెలుగులో పౌర్ణమి అని రాసుకోండి. ఫుల్ మూన్ వచ్చిన ఒక 15 రోజుల తర్వాత లేదా ఫోర్ట్ నైట్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా 2 వీక్స్ అని చెప్పుకోవచ్చు, లేదా మనకి 14 రోజులు అని చెప్పుకోవచ్చు అండి. ఆఫ్టర్ 14 డేస్ మనం ఏం చూస్తాము అంటే మళ్ళీ మనకి ఫుల్ మూన్ కనిపించదు, అప్పుడు న్యూ మూన్ కనిపిస్తుంది అనమాట. న్యూ మూన్ అంటే ఏంటి అంటే అమావాస్య. ఓకేనా. సో ఫోటోలు చూసుకుందాం. మనకి ఇక్కడ ఫుల్ మూన్, ఇక్కడ న్యూ మూన్ అనమాట. న్యూ మూన్ అంటే అమావాస్య. అమావాస్య రోజు మన అందరికీ తెలుసు చీకటి ఉంటుంది అని చెప్పేసి. సో మనం ఇక్కడ ఫేసెస్ చూసుకుందామండి. సో ఇక్కడ ఫుల్ మూన్ ఉంది. ఫుల్ మూన్ నుంచి మనము రొటేట్ చేసుకుంటే ఇలాగా రొటేట్ చేసుకుంటే ఫోర్ట్ నైట్ అని చెప్పుకున్నాం, అంటే 14 డేస్ అనుకోండి. లేదా న్యూ మూన్ నుంచి 14 డేస్ మనం ఇక్కడ రొటేట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫుల్ మూన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఎస్. సో ఇది ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ యొక్క డిఫరెన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ న్యూ మూన్ రోజు ఏం జరుగుతుందంటే, అంటే అమావాస్య రోజు ఏం జరుగుతుంది అంటే ఆ రోజు నైట్ మనకి మొత్తం చిమ్మ చీకటి అంటారు కదండి, అలా చీకటిగా ఉంటుంది కాబట్టి మనకి చాలా క్లియర్గా మనకి స్కైలో ఉన్న వాటిని చూసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా. ఎస్. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ సెలెస్టియల్ బాడీస్ అండి. సెలెస్టియల్ బాడీస్ అంటే మనము ఆ పైన ఆకాశంలోకి చూసామనుకోండి మనకి ఏం కనిపిస్తాడు, సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు, చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు, అండ్ కొన్ని షైనింగ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి నైట్లో మనం చూసుకున్నట్లయితే. వీటినే సెలెస్టియల్ బాడీస్ అంటారనమాట. ఓకేనా. సో సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద నైట్ స్కై, మనకి నైట్ కనిపించే ఆబ్జెక్ట్స్ ఏవైతే షైనింగ్గా కనిపించే ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం సెలెస్టియల్ బాడీస్ అంటాం. గుర్తుపెట్టుకోండి. సో సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటో. ఈ రోజుల్లో మనం మెయిన్గా సిటీస్లో చూసుకున్నట్లయితే ఆ పొల్యూషన్ వల్ల మనకి మన అట్మాస్ఫియర్ అంతా కూడా గ్యాసెస్తో నిండిపోతుంది కాబట్టి క్లియర్గా మనం స్కైని చూడలేకపోతున్నాం. బట్ విలేజెస్లో అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుందండి. ఓకేనా. అయితే కొన్ని సెలెస్టియల్ బాడీస్ అనేవి చాలా పెద్దగా అండ్ చాలా హాట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. అవి డిఫరెంట్ గ్యాసెస్తో తయారై ఉంటాయి అండ్ వాటి యొక్క ఓన్ హీట్ అండ్ లైట్ అనేవి అవి ఎమిట్ చేసుకోగలవు అనమాట లార్జ్ అమౌంట్స్లో. సో వీటినే మనము నక్షత్రాలు అని చెప్పేసి పిలుస్తాము. అండ్ సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సన్ ఈజ్ ఏ స్టార్ అంటారు. అంటే మనకి సూర్యుడు మనకి దగ్గరలో ఉంటాడు కాబట్టి మనం సూర్యుడిని గమనిస్తే ఏమవుతుందండి, అక్కడ మనకి ఏదో ఒక లావా పర్వతం ఇట్లా పొంగినట్టు బాగా హాట్గా ఎర్రగా కనిపిస్తూ ఉంటాడు కదా. ఎందుకు అలా కనిపిస్తాడు అంటే సూర్యుడు మన దగ్గరలో ఉన్నాడు. ఓకేనా. సూర్యుడు మనకి కేవలం 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు కాబట్టి క్లియర్గా కనిపిస్తున్నాడు. అలా సూర్యుడు లాంటి వాళ్ళు కొన్ని బిలియన్స్ ఆఫ్ సూర్యులు ఉన్నారనమాట మన విశ్వంలో చూసుకున్నట్లయితే. కాకపోతే అవన్నీ కూడా దూరంగా ఉంటాయి అన్నమాట. అందుకే మనకి షైనింగ్ ఆబ్జెక్ట్స్ లాగా కనిపిస్తాయి. వాటిని మనం నక్షత్రం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా. అలాగా సూర్యుడు కూడా ఒక నక్షత్రం అనమాట. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చూసుకుందాము. మనము సూర్యుడు కానీ చంద్రుడు కానీ అదర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెస్టియల్ బాడీస్ అంటాము. అయితే కొన్ని సెలెస్టియల్ బాడీస్ అనేవి చాలా పెద్దగా చాలా వేడిగా ఉంటాయి. వాటి యొక్క అవన్నీ కొన్ని గ్యాసెస్ తయారై ఉంటాయి. వాటంతట వాటిని ఓన్ హీట్ అండ్ లైట్ అనేది ఎమిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట లార్జ్ అమౌంట్స్లో. సో వాటినే నక్షత్రాలు అంటాము. అండ్ సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ద నైట్ స్కై ఆర్ సిమిలర్ టు ద సన్. సో మనం చెప్పుకున్నాం కదండి, మనకి ట్వింక్లింగ్ స్టార్స్ అంటే నక్షత్రం మనకి నైట్ టైం చూసుకున్నట్లయితే ఇట్లా ట్వింకిల్ అవుతూ ఉంటాయి, అంటే నక్షత్రాలు ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటాయి కదా. అవి కూడా సిమిలర్ టు సూర్యుడు అని చెప్పేసి అంటున్నారు. బట్ వీ డు నాట్ ఫీల్ దేర్ హీట్ ఆర్ లైట్ అండ్ దే లుక్ సో టైనీ యాజ్ దే ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అస్. అంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం మనం, వాటి యొక్క హీట్ కానీ వాటి యొక్క లైట్ని కానీ మనం ఎందుకు ఫీల్ అవ్వలేము అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి కాబట్టి మనం ఫీల్ అవ్వలేము. అదే అవన్నీ కూడా మన దగ్గరకు ఉన్నాయి అనుకోండి, మనం ఈ పాటికి మాడి బొగ్గు అయిపోయేవాళ్ళం అన్నమాట. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూడండి. యూ మైట్ హ్యావ్ నోటీస్ దట్ ఆల్ ఆబ్జెక్ట్స్ లుక్ స్మాలర్ వెన్ వీ సీ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. హౌ స్మాల్ ఇవంతా అవసరం లేదులేండి. ఓకే. సో వైల్ వాచింగ్ ద నైట్ స్కై, మీరు నైట్ స్కైని చూస్తుంటే ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ కనిపిస్తూ ఉంటాయండి. అంటే ఇట్లా నక్షత్రాలు డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక్కసారి వాటి వరకు వెళ్ళిపోదాం మనం.
ఎస్. సో మనకి రాసులు ఉంటాయి కదా, మేషరాశి, వృషభ రాశి, మిథునం, కర్కాటకం, సింహం ఎట్సెట్రా అన్నీ ఉంటాయి కదండి. వాటికి అసలు రాశులకి ఎలా పెట్టారు అంటే అది దేన్ని చూసి పెట్టారు అసలు, ఇది మేషరాశి ఇది వృషభ రాశి అని చెప్పేసి అది ఎలా పెట్టారు అంటే మన నక్షత్రాల యొక్క షేప్స్ని బట్టి అనమాట. అంటే ఇప్పుడు ఆకాశంలో మనకి ఈ షేప్ కనిపించింది అనుకోండి, ఇలా ఒక 3 నక్షత్రాలు ఇక్కడ ఉండి, ఇక్కడ ఒక నక్షత్రం ఉండి, ఇక్కడ ఒక 2 ఉంటే అది వాళ్ళకి మేక షేప్లో కనిపించింది అనమాట. అందుకే మేషం అని పెట్టి అన్నారు. తర్వాత ఇలాగ ఒక 2 నక్షత్రాలు ఇటు వచ్చేసి ఒక డిఫరెంట్ షేప్లో ఉంటే అదేంటంటే వాళ్ళకు ఒక బుల్ లాగా కనిపించింది అనమాట. అందుకే వృషభ రాశి అని చెప్పేసి అలా రాశి ఫలాలు మనం చూస్తూ ఉంటాం కదండి. అయితే మనకి నైట్ స్కైలో చూసేటప్పుడు ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటినే మనం కాన్స్టిలేషన్స్ అంటాం అనమాట. ఓకేనా. సో వాట్ ఆర్ కాన్స్టిలేషన్స్? కాన్స్టిలేషన్స్ అంటే మనకి వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఓకేనా. అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ స్టార్స్ని డిఫరెంట్ ప్యాటర్న్స్, ఇప్పుడు ఏ అనే ఒక ప్యాటర్న్తో ఫామ్ అయింది అనుకోండి, ఓకే, అది అంటే లైక్ ఇలా పైకి కిందకి ఉండి మధ్యలో గీత ఉంటే ఓకే ఏ అనే ప్యాటర్న్ ఉంటుంది. బట్ మనము ఏ అని అబ్జర్వ్ చేస్తాం. బట్ ఎవరైతే మనకి సైంటిస్టులు ఉంటారో వాటిని ఇంకా డీప్గా అబ్జర్వ్ చేసి దానికి ఒక పేరు అనేది, ఒక షేప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అవి కాన్స్టిలేషన్స్. అండ్ అలాగే కాన్స్టిలేషన్స్ రిలేటెడ్గా మనం ఈ బొమ్మ కూడా చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటండి మనకి ఇక్కడ ఉర్సా మేజర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉర్సా మేజర్కి అదర్ నేమ్ ఏంటి అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా. బిగ్ బేర్. బేర్ అంటే తెలుసు కదండి మనకి, ఎలుగుబంటి ఉంటుంది చూసారా. ఉర్సా మేజర్ అనే ఒక కాన్స్టిలేషన్కి, ఓకేనా, ఉర్సా మేజర్ అనేది ఒక బేర్ షేప్లో కలిగి ఉన్న ఒక కాన్స్టిలేషన్ అనమాట. దానికి ఇంకొక పేరు ఏంటి అంటే బిగ్ బేర్, అంటే పెద్ద బేర్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. అంటే మనము నైట్ టైం ఈ షేప్ చూసామనుకోండి, అంటే ఇక్కడ ఒక స్టార్, ఇక్కడ ఒక స్టార్, ఇక్కడ ఒక స్టార్, ఇక్కడ ఒక స్టార్, అండ్ ఇలా ఒక షేప్ కనిపిస్తే వాళ్ళకి అది ఒక పెద్ద ఎలుకబంటి షేప్లో కనిపించింది అనమాట. అందుకే వాళ్ళు బిగ్ బేర్ అని చెప్పేసి దానికి పేరు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు మరి దానికి అసలు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి సంబంధం అంటే సంబంధం ఉంది, అది మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా. సో ఉర్సా మేజర్ కూడా వన్ ఆఫ్ ద కాన్స్టిలేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాన్స్టిలేషన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఏదైనా ఒక ప్యాటర్న్తో ఫామ్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజీలీ రికగ్నైజబుల్ కాన్స్టిలేషన్ ఈజ్ ద సప్తరిషి. ఓకేనా. అంటే మనము ఆకాశంలో చూసినప్పుడు ఒక కాన్స్టిలేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు అంట. అదేంటి అండి మనకి సప్తరిషి అనమాట. సప్త అంటే 7, రిషి అంటే సేజస్ అనమాట, సాధువులు. ఓకేనా. సో మనకి 1 స్టార్, 2 స్టార్, 3, 4, 5, 6, 7. ఓకేనా. ఇది ఏ షేప్లో ఉందండి మనకి ఇక్కడ? సో ఈ బేర్ షేప్ ఉంది కదండి. సో 1, 2, 3, 4, 5, 6, 7 అంటే దీన్నే రివర్స్లో మనకి ఇక్కడ చూసుకోండి. ఓకేనా. ఎస్. సో ఇట్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. మనకి సప్త రిషి అంటే ఏంటి అంటే సప్త అంటే 7 కాబట్టి ఇది గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్ అనమాట. ఆల్రెడీ మనం చూసుకున్నాము. దట్ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఉర్సా మేజర్ కాన్స్టిలేషన్. ఓకేనా. అంటే మన ఉర్సా మేజర్ అనే కాన్స్టిలేషన్ ఫామ్ అవడానికి మనకి ఈ 7 నక్షత్రాలుతో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. అయితే మన పాత రోజుల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకంటే కంపాస్లు ఉన్నాయి, లేదా ఫోన్లు ఉన్నాయి, జీపీఎస్లు ఇవన్నీ ఉన్నాయి, మనం డైరెక్షన్లు అన్నీ తెలిసి వెళ్ళిపోతున్నాం. బట్ ఇప్పటికి కూడా కొన్ని విలేజెస్లో ఎక్కడైతే మనకి టెక్నాలజీ లేదో, అక్కడ మనకి సిగ్నల్స్ లేవో, వాళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళండి ఇంటికి అంటే బేస్డ్ ఆన్ ద నార్త్ స్టార్ అనమాట. అంటే మన ఆకాశంలో చూస్తే నార్త్ స్టార్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది, దాని బేసిస్ మీద వెళ్తారనమాట. ఎగ్జామ్లో ఇది చాలా ఇంపార్టెంట్. పోల్ స్టార్ అని చెప్పేసి దేన్ని అంటారు అని చెప్పేసి అంటే నార్త్ స్టార్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పోల్ స్టార్. అది మన నార్త్ డైరెక్షన్ని చూపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మనకి నార్త్ డైరెక్షన్ వెళ్ళాలి నైట్ టైంలో అంటే ఒక స్టార్ ఉంటుంది, ఆ స్టార్ని పట్టుకుంటే మనం నార్త్ డైరెక్షన్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా టెక్నాలజీతో సంబంధం లేదు మనకి. ఓకేనా. అంటే ఉత్తర దిశగా వెళ్ళాలి అనుకుంటే చీకట్లో మనకి ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు ఆ స్టార్ని పట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. ఎస్. సో ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూస్ టు డిటర్మిన్ డైరెక్షన్స్ డ్యూరింగ్ ద నైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టార్స్ అండ్ ద నార్త్ స్టార్ ఇండికేట్స్ ద నార్త్ డైరెక్షన్. ఓకేనా. నార్త్ స్టార్ అనేది అంటే ఉత్తరం వైపుగా వెళ్ళాలి అనుకుంటే మనకు ఇండికేట్ చేసే స్టారే నార్త్ స్టార్. అది నార్త్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది, దాన్నే పోల్ స్టార్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాం అనమాట మనం. అయితే నెక్స్ట్ చూద్దాము.
వీ కెన్ లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ద పోల్ స్టార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సప్తరిషి. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి ఇక్కడ సప్తరిషి అని చెప్పేసి చూసాం కదండి, అంటే ఈ ఉర్సా మేజర్ ఏదైతే ఉందో, ఓకేనా, అంటే బిగ్ బేర్ ఏదైతే ఉందో, అంటే పెద్ద ఎలుకబంటి మనకి నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది. ఎలా అండి, ఈ ఉర్సా మేజర్లో ఉన్న స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ ఒక 2 స్టార్స్ కనిపిస్తున్నాయి మనకి. ఓకేనా, అండ్ దీనికి స్ట్రైట్గా మనం చూసుకున్నట్లయితే ఒక ట్వింక్లింగ్ స్టార్ కనిపిస్తుంది, చాలా బ్రైట్గా, అదే నార్త్ స్టార్ అనమాట. ఓకేనా, అంటే మనం ఒకవేళ ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఇక్కడుండి చూస్తే ఈ 2 స్టార్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ నార్త్ డైరెక్షన్ కనిపిస్తుంది అనమాట. అయితే ఎగ్జామ్లో మనకి ఉర్సా మేజర్ అండ్ అలాగే ఉర్సా మైనర్ అని కూడా ఉంటుంది, అది మనకి మేబీ ఫర్దర్గా క్లాసెస్లో కనిపిస్తుంది అనుకుంటాను. సో ఉర్సా మేజర్ అనేది మనకి ఇక్కడ ఈ షేప్ కనిపిస్తుంది, దీనికి ఆపోజిట్లో పైన మనకి ఉర్సా మైనర్ అని చెప్పేసి ఉంటుందండి. అది కూడా సేమ్, మేజర్ అంటే పెద్దది, మైనర్ అంటే చిన్నది కదా, అలాగే దీన్ని మనం ద గ్రేట్ బేర్ లేదా బిగ్ బేర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటే దాన్ని ద లిటిల్ బేర్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. అంటే సిమిలర్ టు ఉర్సా మేజర్ మనకి ఇక్కడ ఇంకొక కాన్స్టలేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకేనా, సో అది ఇలా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7, అంటే ఇందాక ఒక అమ్మాయి ఇక్కడి నుంచి చూస్తే ఈ 2 స్టార్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక నార్త్ స్టార్ కనిపిస్తుంది కదా, మరి ఇక్కడ కనిపించే నార్త్ స్టార్ ఎవరిది అని చెప్పేసి మీకు డౌట్ రావాలి కదా. ఆ నార్త్ స్టార్ వచ్చేసి మనకి ఉర్సా మైనర్, అంటే చిన్న ఎలుకబంటి లేదా చిన్న బేరి యొక్క తోక అనమాట. ఆ తోకనే మనకి నార్త్ డైరెక్షన్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూసుకోండి మీరు ఇంకా క్లియర్గా, ఇది ఉర్సా మేజరు. ఉర్సా మేజర్లో ఇందాక అమ్మాయి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మనకి పైకి చూసింది, పైకి చూస్తే ఇక్కడ పోల్ స్టార్ లేదా నార్త్ స్టార్ కనిపించింది, అది దేనిది అంటే ఉర్సా మైనర్ యొక్క కాన్స్టలేషన్ యొక్క తోకది అని చెప్పాలి మీరు. ఓకేనా, ఎస్, ఇక్కడ కనిపిస్తుంది, మళ్ళీ మనకి క్లియర్గా చూసుకుందాం. సో ఈ పోల్ స్టార్ లేదా నార్త్ స్టార్ ఎవరిది అంటే ఉర్సా మైనర్ యొక్క తోకది అని చెప్పేసి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూడండి, సమ్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. ఓకేనా, ఇందాక మనం సెలెస్టియల్ బాడీస్ గురించి చెప్పుకున్నాము. అయితే ఈ సెలెస్టియల్ బాడీస్లోనే మనకి కొన్ని సెలెస్టియల్ బాడీస్కి ఇక్కడ ఇచ్చారు చూడండి, సమ్ సెలెస్టియల్ బాడీస్ అన్నారు, అంటే కొన్ని సెలెస్టియల్ బాడీస్ ఓన్ హీట్ అండ్ లైట్ ఎమిట్ చేస్తాయి అనుకున్నాం. మరి మిగతా వాటి సంగతి ఏంటో తెలుసుకోవాలి కదా. సో సమ్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్, కాకపోతే దే ఆర్ లిట్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్స్. అంటే మనకి కొన్ని సెలెస్టియల్ బాడీస్కి ఓన్ హీట్ అండ్ లైట్ ఉండవండి. ఒకవేళ అలా ఓన్ హీట్ ఉంటే దాంట్లో మనకి జీవం కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భూమి ఉంది, మన భూమికి ఓన్ హీట్ అండ్ ఓన్ లైట్ ఉందనుకోండి, మనం బతకగలమా? బతకలేమన్నమాట. అందుకే మనకి ఇక్కడ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, మన ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఓన్ హీట్ అండ్ లైట్ లేవు అనమాట. ఓకేనా, ఇక్కడ మళ్ళీ చూడండి క్లియర్గా, సమ్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్, దే ఆర్ లిట్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్స్. అంటే సూర్యుడి యొక్క సూర్యకిరణాల యొక్క కాంతితో, అంటే ఆ హీట్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం అనమాట. మనం ఓన్గా ఎమిట్ చేసుకోకపోయినాకప్పటికీ సూర్యుడి నుంచి వచ్చే కిరణాల ద్వారా వచ్చిన హీట్ని మనం అబ్జార్బ్ చేసుకుంటున్నాం అనమాట. అందుకే మనకి ప్లానెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, అండ్ ఈ ప్లానెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఇది ఒక గ్రీక్ వర్డ్ అనమాట. ఓకేనా, గ్రీక్ వర్డ్ ప్లానెటై అనే ఒక పదం నుంచి వచ్చింది. ప్లానెటై అంటే వాండరర్స్. ఓకేనా, ఒకవేళ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, ద వర్డ్ ప్లానెట్ కేమ్ ఫ్రమ్ విచ్, అంటే ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు, గ్రీక్ వర్డా, లాటిన్ వర్డా, అలా కింద ఆప్షన్స్ ఇస్తారు, సాంస్క్రిట్ వర్డా అని చెప్పేసి. అది ఒక గ్రీక్ వర్డ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. ద ఎర్త్ ఆన్ విచ్ వి లివ్ ఈజ్ ఎ ప్లానెట్. మనం భూమి మీద నివసిస్తున్నాము, మన భూమి కూడా ఒక గ్రహం. ఇట్ గెట్స్ ఆల్ ద హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్. అంటే మన భూమి యొక్క హీట్ కానీ లైట్ కానీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నామంటే సూర్యుడి నుంచి తెచ్చుకుంటున్నాం. విచ్ ఈజ్ అవర్ నియరెస్ట్ స్టార్, అంటే మనకి దగ్గరలో ఉన్న ఒక నక్షత్రం. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎర్త్ ఫ్రమ్ ఎ గ్రేటర్ డిస్టెన్స్ సే ద మూన్, ఇట్ విల్ అపియర్ టు బి షైనింగ్ యాజ్ జస్ట్ ద మూన్. అంటే ఇది ఏం లేదండి, సింపుల్గా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చంద్రుడిని చూస్తే ఎలా కనిపిస్తుంది, చంద్రుడు మంచిగా నిగనిగలాడే ఒక పండులా కనిపిస్తున్నాడు కదా. మరి చంద్రుడి దగ్గర నుంచి భూమిని చూస్తే ఎలా ఉంటుందంటే భూమి కూడా సేమ్ నిగనిగలాగే పండులాగా కనిపిస్తాడు అనమాట. ఓకేనా, అయితే ద మూన్ వి సీ ఇన్ ద స్కై ఈజ్ ఎ శాటిలైట్. ఓకేనా, మనము మూన్ని చూస్తూ ఉంటాం కదండి.
మన మూన్ అనేది మన ఎర్త్ యొక్క శాటిలైట్ అనమాట. ఓకేనా. ఇట్ ఈజ్ ఎ కంపానియన్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఇట్ అనమాట. అంటే మన భూమికి ఉన్న ఒకటే ఒక శాటిలైట్ ఏదైతే ఉందో న్యాచురల్ శాటిలైట్ అది మూన్ ఎప్పుడు కూడా మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. అంటే 7 మన 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 ఎర్త్తో కలిపి 7 ప్లానెట్స్ ఏదైతే మనకి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయో అలాగే చంద్రుడు కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటాడనమాట. ఓకేనా. అండ్ మన భూమికి మూన్ ఎలా అయితే ఉందో అదర్ ప్లానెట్స్కి కూడా ఇంకా కొన్ని ఎక్కువ మూన్స్ ఉన్నవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు మనం సోలార్ సిస్టంలోకి వచ్చేద్దామండి. సోలార్ సిస్టమ్. ఓకేనా. సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబంలో మొత్తం 8 ప్లానెట్స్ ఉన్నాయి ప్రజెంట్. అంతకుముందు 9 ఉండేవి. బట్ ప్లూటోని ప్లానెట్ కింద కన్సిడర్ చేయలేదు. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూసుకుందాం. ఓకేనా. సో ఒకసారి దీన్ని రొటేట్ చేసి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఎస్, ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చండి. సూర్యుడి తర్వాత మనకి ఏముందండి, మెర్క్యూరీ ఉంది. ఓకేనా. తర్వాత వీనస్ ఉంది, తర్వాత ఎర్త్ ఉంది, తర్వాత మార్స్ ఉంది. ఇక్కడ ఏంటి మరి ఈ 58 అన్నాడు, 108, 150, 228 ఏంటివి అంటే కిలోమీటర్స్ అనమాట. ఎన్ని మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మెర్క్యూరీ చూసుకున్నట్లయితే సూర్యుడి దగ్గర నుంచి చూస్తే 58 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. వీనస్ చూసుకుంటే 108 మిలియన్ కిలోమీటర్స్, ఎర్త్ చూసుకుంటే 150 మిలియన్ కిలోమీటర్స్, మార్స్ చూసుకుంటే 228 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. అయితే ఒక క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామ్లో, యాస్ట్రాయిడ్ బెల్ట్ ఈజ్ ప్రెజెంట్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ అంటారు. అంటే ఫస్ట్ 4 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చిన్న ప్లానెట్స్ అనమాట. ఈ చిన్న ప్లానెట్స్ తర్వాత ఉండే 4 ప్లానెట్స్ ఏంటివి అంటే పెద్ద ప్లానెట్స్ అనమాట. అంటే జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్ అనేవి పెద్ద ప్లానెట్స్ అనమాట. ఈ చిన్న ప్లానెట్లకి మరియు పెద్ద ప్లానెట్కి మధ్యలో అంటే మార్స్కి మరియు జూపిటర్కి మధ్యలో మనకి యాస్టిరాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది. యాస్ట్రాయిడ్స్ అంటే పెద్ద పెద్ద రాక్స్ లాగా ఉంటుందండి. ఆ కాన్సెప్ట్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి చూడండి మీరు. ఓకేనా. నెక్స్ట్ జూపిటర్ ఎంత దూరం ఉంది, సాటర్న్ ఎంత దూరం, యురానస్ ఎంత దూరం, నెప్ట్యూన్ ఎంత దూరం ఉందో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మెర్క్యూరీ అనేది సూర్యుడి చుట్టూ ఒక రౌండ్, ఇప్పుడు సూర్యుడికి దగ్గరలో ఉంది కాబట్టి టక్కు మనం ఒక రౌండ్ వేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే మనకి 88 రోజులు పడుతుంది అనమాట. ఓకేనా. బట్ అది ఓన్ యాక్సిస్ మీద తిరగాలి అంటే 59 డేస్ పడుతుంది అనమాట. అంటే దానంతటి తాను ఒక రౌండ్ ఇట్లా తిరగాలి అంటే 59 డేస్ పడుతుంది. వీనస్ చూసుకున్నట్లయితే మన సూర్యుడి చుట్టూ తిరగాలి అంటే 255 రోజులు పడుతుంది. దానంతటా తిరగాలి అంటే 243 రోజులు పట్టిద్ది. అంటే మన భూమి ఏదైతే ఉందో జస్ట్ ఒక రోజులో 24 అవర్స్లో ఒక స్పిన్ చేస్తుంది కదండి. అదర్ ప్లానెట్స్ చూసుకున్నట్లయితే 243 డేస్, 59 డేస్ అంత టైం పడుతుంది అనమాట. ఓకేనా. ఎర్త్ మనందరికీ తెలుసు 365 రోజులు పడుతుంది సూర్యుడి చుట్టూ తిరగడానికి. అండ్ ఎర్త్ తనంతటి తను ఓన్ యాక్సిస్ మీద ఒక రౌండ్ ఇట్లా వేయాలి అంటే 1 డే పడుతుంది. అండ్ ఎర్త్కు ఉన్న ఒకటే మూన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మార్స్ చూసుకున్నట్లయితే 687 డేస్ పడుతుంది సూర్యుడి చుట్టూ తిరగడానికి. అండ్ ఒక యాక్సిస్ చేసుకోవడానికి 1 డే పడుతుంది. మార్స్కి ఎన్ని మూన్స్ ఉన్నాయా అంటే 2 మూన్స్ అనమాట. ఓకేనా. సిమిలర్లీ జూపిటర్ చూసుకున్నట్లయితే సూర్యుడి చుట్టూ తిరగాలంటే దాదాపుగా 11 years 11 months అంటే అబౌట్ 12 సంవత్సరాలు పడుతుంది సూర్యుడి చుట్టూ తిరగడానికి. 1 spin ఆన్ ఓన్ యాక్సిస్ అంటే ఒక రౌండ్ తనంతటి తను తిరగాలి అంటే కేవలం 9 గంటల 53 నిమిషాల్లో తిరుగుతుంది. అండ్ మూన్స్ వచ్చేసి అబౌట్ 53 మూన్స్ ఉన్నాయి జూపిటర్కి. ఓకేనా. నెక్స్ట్ సాటర్న్కి చూసుకుంటే మూన్స్ దాదాపుగా 53 ఉన్నాయి. యురానస్కి చూసుకుంటే ఒక 23 మూన్స్ ఉన్నాయి. నెప్ట్యూన్కి చూసుకుంటే ఒక 13 మూన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇన్నర్ ప్లానెట్స్ అంటే ఈ ఫస్ట్ 4 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అంటాము. ఇవి వెరీ క్లోజ్గా ఉంటాయి అన్నమాట సన్కి. అండ్ దే ఆర్ మేడప్ ఆఫ్ రాక్స్ అనమాట. అంటే మనకి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ ఏవైతే ఉంటాయో ఇవి మేడప్ ఆఫ్ రాక్స్. అంటే ఇవి పెద్ద పెద్ద రాళ్ళతో తయారై ఉన్నాయి కాబట్టి మనం నిల్చోగలుగుతున్నాం. కాకపోతే మనకి పెద్ద ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఇవన్నీ కూడా ఎక్కువగా గ్యాసెస్ అండ్ లిక్విడ్స్తో తయారై ఉంటాయి అన్నమాట. ఓకేనా. అంటే వాటికి మనలాగా రాక్స్తో తయారై లేవు. అవన్నీ కూడా గ్యాసెస్ అండ్ లిక్విడ్స్తో తయారై ఉన్న ప్లానెట్స్ అనమాట. ఓకేనా. ఎస్, నెక్స్ట్ చూద్దామండి. సో ఇక్కడ దాకా క్లియర్ అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ సూర్యుడి గురించి నేర్చుకుందాము. సూర్యుడు ఓకేనా, సన్. సో మనకి రోమన్ మైథాలజీలో చూసుకుంటే సోల్ అంటే ఏంటి అంటే సన్ గాడ్ అనమాట. అంటే సూర్య భగవానుడిని
రోమన్ మైథాలజీలో సోల్ అని చెప్పి పిలుచుకునేవాళ్ళు. అంటే సోలార్ అంటే ఏంటి, సోలార్ సిస్టమ్ అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే సౌర కుటుంబం అంటే ఏంటి అంటే రిలేటెడ్ టు సన్ అనమాట. అంటే ఇది ఒక కీవర్డ్, సోల్ అని వస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సోలార్ సిస్టమ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మన సూర్యుడు అనేది మన యొక్క సోలార్ సిస్టంలో సెంటర్లో ఉన్నాడు అండ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్తో తయారై ఉన్నాడు మనకి ఇక్కడ. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ద సోలార్ సిస్టమ్. అంటే సూర్యుడు చుట్టూ ఒక ఫోర్స్ అనేది బైండ్ అవుతూ ఉంది కాబట్టి మన ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. అండ్ ద సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఫర్ ద సోలార్ సిస్టమ్, బట్ దట్ ట్రిమెండస్ హీట్ ఈస్ నాట్ ఫెల్ట్ సో మచ్ బికాస్ ఆఫ్ ద డిస్పైట్ బీయింగ్ అవర్ నియరెస్ట్ స్టార్, ఇట్ ఈస్ ఫార్ అవే, దట్ ఈస్ 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఎర్త్. అంటే మనం సూర్యుడు యొక్క హీట్ అండ్ లైట్ని ఇంకా ఎక్కువగా ఎందుకు మనము అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాం అంటే 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం కాబట్టి మనం అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామండి, మనకి వర్డ్ యొక్క ఆరిజిన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జియోగ్రఫీ అనే వర్డ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూసుకుంటున్నాము. మనకి ఇట్ ఈస్ ఎ గ్రీక్ వర్డ్ విచ్ రిలేటెడ్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. ఓకేనా. జియోగ్రఫీ అంటే ఏంటి అండి, మనకి జియోగ్రఫీ అంటే ఎర్త్ని డిస్క్రైబ్ చేస్తుంది, ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎర్త్. దీని మనకి 2 పదాలు ఉన్నాయండి గ్రీక్లో. జీ అంటే ఎర్త్ అనమాట అండ్ గ్రాఫియా మీన్స్ రైటింగ్ అనమాట. అంటే ఎర్త్ గురించి మనం డిస్క్రైబ్ చేస్తున్నాం అనమాట, లేదా జియోలాజీ అంటాం. లాజీ అంటే ఏంటి అంటే స్టడీ ఆఫ్ ద ఎర్త్. మనకి బయోలాజీ, ఓకేనా, ఫిజియోలాజీ అలా డిఫరెంట్గా లాజీ అని ఎప్పుడు వస్తే అది మనకి దాని గురించి స్టడీ చేస్తున్నట్టు అనమాట. సో జియోలాజీ అంటే ఏంటి, ఎర్త్ గురించి చదివినట్టు. జియోమెట్రీ అంటే ఏంటి, మనకి ఎర్త్ గురించి మెజర్మెంట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ జియాయిడ్ అనేది మన భూమి యొక్క షేప్ అనమాట. ఓకేనా. సో ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకున్నాము ఆల్రెడీ, 8 ప్లానెట్స్, వాటి యొక్క కథా కార్యక్రమాలు అన్నీ చూసుకున్నాము. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్లూటో. అంతకుముందు మనకి ప్లానెట్స్ 9 గ్రహాలు ఉండేవి. 2006లో IAU వాళ్ళు అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వాళ్ళు ఏం చేశారు అంటే మన ప్లూటోని అది ప్లానెట్కి కావాల్సిన క్వాలిటీస్ అనేది దానికి లేవు అని చెప్పేసి దాన్ని ప్లానెట్ కింద తీసేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ప్లూటో కూడా అదర్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్, అంటే మనం చెప్పుకున్నాం ఆకాశంలో ఎన్నో వెలిగే ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ ప్లూటో కూడా అలాంటిదే అని మీరు అనుకోండి అని క్లియర్గా చెప్పేసింది అనమాట. నెక్స్ట్ సిరస్ 2003 లేదా సిరస్ లేదా 2003 UB313 అని చెప్పేసి మనకి డిస్కవర్డ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మే బీ కాల్డ్ ఏ డ్వార్ఫ్ ప్లానెట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ప్లానెట్ ఉంది, గ్రహం ఉంది, అయితే మనకి కొంతమంది డ్వార్ఫ్ పీపుల్ ఉంటారు కదా. ఇప్పుడు మనుషులందరూ ఒకటేలాగా ఉంటారు, కొంతమంది బాగా పొడుగ్గా ఉంటారు అనమాట, జైగాంటిక్గా ఉంటారు. కొంతమంది ఏంటి అంటే పొట్టిగా ఉంటారు, అంటే పొట్టోళ్ళు ఏమంటారు మరుగుజ్జోళ్ళు అని చెప్పి పిలుచుకుంటాం కదా. అలాగే మనకి రీసెంట్ టైమ్స్లో ఒక ప్లానెట్ని కనుక్కున్నారు, కానీ అది ప్లానెట్ అని పిలవట్లేదు, వాళ్ళు డ్వార్ఫ్ ప్లానెట్ అంటున్నారు, అంటే ఒక మరుగుజ్జు ప్లానెట్ అంటున్నారు. దాని పేరే సిరస్ లేదా 2003 UB313 అనమాట. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఎర్త్ అండి. ఎర్త్ అనేది మనకి ఎగ్జాక్ట్గా సర్క్యులర్ షేప్లో ఉండదు. ఎర్త్ షేప్ ఆఫ్ ద ఎర్త్ అనేది మనకి జియాయిడ్ షేప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. జియాయిడ్ అంటే అది కంప్లీట్గా సర్కిల్ షేప్ అనేది కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి కండిషన్స్ ఫేవరబుల్ టు సపోర్ట్ లైఫ్ ఆర్ ప్రాబబ్లీ ఫౌండ్ ఓన్లీ ఆన్ ద ఎర్త్. అంటే మనము బతకడానికి అంటే ఒక లైఫ్ అనేది సపోర్ట్ చేయడానికి కేవలం భూమి మీద మాత్రమే ఉంది అని చెప్పేసి ప్రజెంట్ రీసెర్చ్లో మనకి చెప్తున్నారు. ద ఎర్త్ ఈజ్ నైదర్ టూ హాట్ నాట్ టూ కోల్డ్. అంటే మన భూమి అనేది ఫుల్గా వేడిగా ఉండదు, అలానే ఫుల్గా కోల్డ్గా కూడా ఉండరు. దీంట్లో మనకి వాటర్ ఉంది, ఎయిర్ ఉంది, అండ్ అలాగే ఈ 2 మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట సర్వైవల్ కోసం. అండ్ అలాగే లైఫ్ సపోర్టింగ్ కోసం మనకి గ్యాసెస్ లైక్ ఆక్సిజన్ కూడా ఉంది. అండ్ ఇలాంటి రీజన్స్ వల్లే మన ఎర్త్ అనేది ఒక యూనిక్ ప్లానెట్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాము. అండ్ ఫ్రమ్ ద అవుటర్ స్పేస్ ద ఎర్త్ అపియర్స్ బ్లూ. ఓకేనా. అంటే మనము చంద్రుడి నుంచి కానీ లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా చూస్తే కనుక మన ఎర్త్ చాలా బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుందండి. అందుకే మనం ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే 2/3 ఆఫ్ ద సర్ఫేస్ ఈజ్ కవర్డ్ బై వాటర్. అంటే మన భూమిని 3 భాగాలుగా చేసుకున్నాం అనుకోండి. ఓకేనా. సో ఇదొక భాగం. సో ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 తీసుకుంటే 2/3 అంటే ఏంటండి, 3 భాగాల్లో 2 భాగాల వరకు కూడా, అంటే ఒక 2 పార్ట్స్ మొత్తం కంప్లీట్గా కూడా వాటర్తో కవర్ అయింది కాబట్టి ఎర్త్ని
బ్లూ ప్లానెట్ అని చెప్పేసి అంటాం. మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ రెడ్ ప్లానెట్? ఓకేనా, మనకి భూమికి బ్లూ ప్లానెట్ అని ఎలా అయితే పేరు చెప్పుకున్నామో ఇంకొక ప్లానెట్కి రెడ్ ప్లానెట్ అని పేరు ఉంటుందండి. ఏంటిది అది అంటే మార్స్. ఓకేనా, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ 4వ ప్లానెట్ ఏదైతే ఉందో దాన్ని మనము రెడ్ ప్లానెట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న ఐరన్, మినరల్స్ అండ్ డస్ట్ వల్ల అది రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. భూమి మన ఎర్త్ నుంచి చూసుకున్నట్లయితే 3,84,000 కిలోమీటర్ దూరంలో ఉందంటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మన ఎర్త్ నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు అంటే 3,84,000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిడ్ యూ నో అని చెప్పేసి ఒక బాక్స్ ఇచ్చారు. లైట్ అనేది ఎంత ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది అంటే లైట్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ అబౌట్ 3,00,000 కిలోమీటర్ పర్ సెకండ్. అంటే మామూలుగా మనం ఇక్కడ నుంచి మన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలనుకోండి. ఓకేనా, మనం బండి మీద వెళ్తున్నాం, 1 కిలోమీటర్ దూరంలో ఉందనుకోండి, బండి ఫుల్గా యాక్సిలరేషన్ ఇచ్చి ఒక 90 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్ళామనుకోండి, అప్పుడు మన ఫ్రెండ్ ఇంటికి మనం త్వరగా రీచ్ అవ్వచ్చు. కానీ 3,00,000 కిలోమీటర్ల పర్ సెకండ్తో స్పీడ్తో లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అందుకే ఇంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది కాబట్టే సూర్యుడు మనకి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 8 నిమిషాల్లో సూర్యకిరణాలు అనేది మన భూమి మీదకి వచ్చి పడుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూడండి, చంద్రుడు. మరి మన భూమి మీద నుంచి చాలామంది మూన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా, అలాగా మనం చూసుకున్నట్లయితే నీల్ ఆమ్స్ట్రాంగ్ అనే పర్సన్ ఫస్ట్ మ్యాన్ అనమాట. అంటే మన మూన్ మీద కాలు పెట్టడానికి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ అనమాట. ఎప్పుడు వెళ్ళాడండి అతను? 20th జూలై 1969 వెళ్ళాడు. అయితే పాత రోజుల్లో ఏంటి అంటే క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, అతను ఏ కాలు పెట్టాడు అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా, సో దాని గురించి మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. ఓకే, ఎస్. సో నెక్స్ట్ చూడండి. ఓకే, ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 27 days. అంటే మూన్ మన భూమి చుట్టూ తిరగాలి అంటే 27 రోజులు పడుతుంది అనమాట. అండ్ ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టైమ్ టు కంప్లీట్ 1 స్పిన్. అంటే తనంతటి తను ఒక రౌండ్ అలా తిరగాలి అన్నా కానీ సేమే పడుతుంది అని చెప్పేసి అన్నారు. అందుకే యాజ్ ఎ రిజల్ట్ ఓన్లీ 1 side ఆఫ్ ద మూన్ ఈజ్ విజిబుల్ టు అస్ ఫ్రమ్ ద ఎర్త్ అనమాట. అంటే మీరు ఎప్పుడైనా చూడండి, మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తూ ఉంటే మనకి మూన్ యొక్క షేప్ ఒకటే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అదర్ సైడ్ ఆఫ్ ద మూన్ కనిపించదు అంటే మన భూమి తిరగడానికి ఎంత టైం పడుతుందండి? మనకి 1 dayలో తిరగడానికి మన భూమి తనంతటి తాను తిరగడానికి 24 hours పడుతుంది. కానీ భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి 27 రోజులు పడుతుంది. కానీ చంద్రుడు తనంతటి తాను తిరగడానికి కూడా 27 days పడుతుంది. కాబట్టి మన భూమితో పాటు ప్యారలల్గా ఇలా తిరిగేటప్పుడు తనంతటి తాను 27 days టైం పడుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి మూన్ యొక్క ఒకటే సైడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి. మూన్ డస్ నాట్ హ్యావ్ ద కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ లైఫ్. అది మనకి మూన్ మీద నివసించడానికి మనుషులు కానీ ఇంకేదన్నా జీవం కానీ కొద్దిగా కండిషన్స్ ఫేవరబుల్గా లేవు అని చెప్తున్నారు. బట్ మనకి రీసెంట్గా కొంతమంది సైంటిస్టులు అక్కడ వాటర్ కనిపెట్టామని చెప్పేసి అక్కడ కూడా లైఫ్ మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అలా చెప్తున్నారు. బట్ అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదన్నమాట. ఓకేనా, మనకి మూన్ మీద కూడా మౌంటైన్స్ ఉన్నాయి, ప్లెయిన్స్ ఉన్నాయి అండ్ డిప్రెషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ శాటిలైట్ అంటే ఏంటండి? A satellite is a celestial body that moves around the planets in the same way the planets move around the sun అన్నమాట. ఓకేనా, అంటే మన మూన్ అనేది మన భూమి యొక్క న్యాచురల్ శాటిలైట్ అనమాట. ఓకేనా, శాటిలైట్ అనేది ఒక సెలెస్టియల్ బాడీ అంటే ఇందాక చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకోం. దట్ మూవ్స్ అరౌండ్ ద ప్లానెట్స్ అంటే ప్లానెట్స్ చుట్టూ తిరిగేవి ఈజ్ ఎ సెలెస్టియల్ బాడీస్. ఇన్ ద సేమ్ వే ద ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ అంటే సూర్యుడి చుట్టూ మన ప్లానెట్స్ ఎలా తిరుగుతుంటాయో గ్రహాల చుట్టూ ఇవి ఏవైతే సెలెస్టియల్ బాడీస్ తిరుగుతుంటాయో వాటిని శాటిలైట్స్ అంటాం. అయితే అవి న్యాచురల్ శాటిలైట్స్ అనమాట. మరి హ్యూమన్ మేడ్ శాటిలైట్స్ ఉంటాయి. ఒకసారి హ్యూమన్ మేడ్ శాటిలైట్ చూసుకుందాం మనం. సో మనకి మన ఎర్త్ చుట్టూ ప్రతిసారి కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే అండి, కొన్ని హ్యూమన్ మేడ్ శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయండి మనకి. ఓకేనా, ఆ శాటిలైట్స్ లేకపోతే మనకి ఇప్పుడు
లైక్ లొకేషన్స్ అంటే మ్యాప్స్. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ అందరం యూజ్ చేస్తూ ఉంటాం. ఎలా యూజ్ చేస్తామండి? కింద నుంచి మనం పైకి శాటిలైట్లు పంపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా లైవ్లో శాటిలైట్స్ రొటేట్ అవుతూ ఉన్నాయన్నమాట. చూడండి ల్యాండ్ శాట్ 8 అనేది మనకి రొటేట్ అవుతూ ఉంది. అలాగా మన ఇండియా మీద నుంచి కూడా డిఫరెంట్ శాటిలైట్స్ మనం పంపించినవి చూడండి. ఇండియా పై నుంచి ఇక్కడికి వెళ్ళే శాటిలైట్స్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి CYGNSS-2 అని చెప్పేసి ఒక శాటిలైట్. ఇలా మనకి శాటిలైట్స్ మనం మనుషులు తయారు చేసినవి పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? అవి మనకి చాలా వాటికి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? దేనికి హెల్ప్ అవుతాయి సార్ శాటిలైట్స్ అంటే, ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. దేనివల్ల వస్తుంది అంటే ఒక శాటిలైట్ వల్ల వస్తుంది. మీరు ఇంట్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడడం అంటే ఏంటి? మనం ఇక్కడ మాట్లాడినది మనకి నియరెస్ట్ టవర్కి వెళ్తుంది. ఆ టవర్ నుంచి శాటిలైట్కి వెళ్ళి ఆ శాటిలైట్ ఇంకొకరికి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? లేదా టీవీ చూస్తున్నారు. ఎలా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద శాటిలైట్. మరి అది ఏ శాటిలైట్ అండి? న్యాచురల్ శాటిలైట్ అంటే అది హ్యూమన్ మేడ్ శాటిలైట్ అనమాట. ఓకేనా? అంటే మనుషులు తయారు చేసిన శాటిలైట్స్ ఆర్ ద ఆర్టిఫిషియల్ బాడీస్ లేదా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అని చెప్పేసి అంటారు. ఇవి మన సైంటిస్టులు అందరూ కలిసి తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఎగ్జాంపుల్ ఇన్సాట్, IRS, ఎడ్యుసాట్ ఎట్సెట్రా అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది రాకెట్ లాంచింగ్ గురించి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుందామండి. అంటే ఏం లేదు, సింపుల్గా హ్యూమన్ మేడ్ శాటిలైట్ పైకి పంపించాలి అంటే ఒక రాకెట్ సహాయంతో పంపిస్తాము. ఈ రాకెట్ ఫస్ట్ లాంచింగ్ అప్పుడు ఏంటి అంటే కింద బూస్టప్ ఇస్తుంది ఆకాశంలోకి వెళ్ళడానికి. అక్కడ డిఫరెంట్ పార్ట్స్ అన్నీ విడిపోయి ఈ పైన పేలోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి మన హ్యూమన్ మేడ్ శాటిలైట్ అనేది విడిపోయి అది ఎర్త్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము. ఇందాక యాస్ట్రాయిడ్ గురించి చెప్పుకున్నాం. యాస్ట్రాయిడ్ బెల్ట్ ఎక్కడ ఉందండి? మనకి మార్స్ అండ్ జూపిటర్కి మధ్యలో ఉంది. సో ఇక్కడ కనిపించేదే యాస్ట్రాయిడ్ అనమాట. ఓకేనా? అంటే ఇలా పెద్ద రాక్స్ లాగా ఉంటాయి. సో మనకి మన యూనివర్స్లో నక్షత్రాలు, గ్రహాలు అండ్ శాటిలైట్సే కాకుండా టైనీ బాడీస్ ఉంటాయి. అంటే ఇట్లాంటి రాళ్ళు ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటినే మనం యాస్ట్రాయిడ్స్ అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయండి అంటే మార్స్కి మరియు జూపిటర్కి మధ్యలో ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, సైంటిస్ట్స్ ఆర్ ఆఫ్ ద వ్యూ దట్ యాస్ట్రాయిడ్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ప్లానెట్ విచ్ ఎక్స్ప్లోడెడ్ మెనీ ఇయర్స్ బ్యాక్ అనమాట. అంటే సైంటిస్టులు ఏం బిలీవ్ చేస్తారు అంటే ఇప్పుడు కొన్ని ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో గ్రహాలు అవి ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఆ యొక్క శిథిలాలు ఏవైతే రాళ్ళు ముక్కలు ఉంటాయో అవే యాస్ట్రాయిడ్ అని చెప్పేసి వాళ్ళు బిలీవ్ చేస్తూ ఉంటారు. అయితే యాస్టిరాయిడ్కి తగ్గట్టుగా ఇంకొక పేరు ఉందండి, దట్ ఈస్ మిటియరాయిడ్ అనమాట. ఓకేనా? స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్ ఆర్ కాల్డ్ మిటియరాయిడ్స్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. వాట్ ఈజ్ ఏ మిటియరాయిడ్ అంటే మన సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న పీసెస్ ఆఫ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిటియరాయిడ్ అంటాము. అయితే ఎగ్జామ్లో మనకి దీని నుంచి డిఫరెంట్ 3 టెర్మినాలజీస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మిటియరాయిడ్ అంటే ఏంటి అంటే మనకి అవుటర్ స్పేస్లో సూర్యుడి చుట్టూ తిరిగితే దాన్ని మిటియరాయిడ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మరి కొన్ని మిటియరాయిడ్స్ మన భూమి మీదకి కూడా దూసుకొస్తూ ఉంటాయి. కాకపోతే మనకి అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఉంటాయి కదా, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్ అనే లేయర్స్ ఉంటాయి అన్నమాట. అవి మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. అలాగా అది ఫాస్ట్గా వచ్చే క్రమంలో మన అట్మాస్ఫియరిక్ లేయర్స్లో అది ఇట్లా బర్న్ అవ్వుకుంటూ వస్తుంది అనమాట. అంటే మ్యాక్సిమం మిటియరాయిడ్స్ అన్నీ కూడా మన అవుటర్ స్పేస్ నుంచి భూమిలోకి వచ్చేలోపు అవి బూడిదైపోతాయి. కాకపోతే కొన్ని బాగా గట్టి ఉంటాయి, అవి అలా భూమి మీదకి వచ్చి పడితే దాన్ని మిటియరైట్ అంటాం. ఓకేనా? సో ఆకాశంలో ఉంటే, అవుటర్ స్పేస్లో ఉంటే మిటియరాయిడ్, అది ట్రావెల్ చేస్తూ ఉంటే దాన్ని మీటియర్ అంటాం. అది మన భూమి మీద పడితే మీటియరైట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, 3 టెర్మినాలజీస్ మీ బుక్లో రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఆల్రెడీ గ్యాలక్సీస్ గురించి చెప్పుకున్నామండి. మనకి మిల్కీవే గ్యాలక్సీ గురించి కూడా చెప్పుకున్నాము. ఆల్రెడీ చాప్టర్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము. సో ఒకసారి కావాలంటే మళ్ళీ చూసుకుందాం. ఓకేనా? డూ యూ సీ ఏ వైటిష్ బ్రాడ్ బ్యాండ్ లైక్ ఏ వైట్ గ్లోయింగ్ పాత్ అక్రాస్ ద స్కై. అంటే మనం స్టార్టింగ్ చూసుకున్నాం కదండి, లైక్ డిఫరెంట్ గ్యాలక్సీస్. అలా మనం మిల్కీవే గ్యాలక్సీలో ఉన్నాము. ఓకేనా? అండ్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మిల్కీవే గ్యాలక్సీ. ఇన్ ద ఏన్షియంట్ ఇండియా ఇట్ వాజ్ ఇమాజిన్ టు బీ ఏ రివర్ ఆఫ్ లైట్. అంటే మనకి కింద రివర్స్ ఎలా అవుతూ ఉంటాయి నదులు, ఆకాశంలో కూడా అలా నది అని బిలీవ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ దస్ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ ఆకాశ గంగా. ఓకేనా? మనం ఆ గ్యాలక్సీ ఏవైతే ఉందో మిల్కీవే గ్యాలక్సీ, దానికి మనకి ఆకాశ గంగా అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఆకాశంలో ఒక గంగలాగా ప్రవహిస్తుంది అని చెప్పేసి. ఓకేనా? సో గ్యాలక్సీలో మనకి బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి, డస్ట్ ఉంటుంది, గ్యాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలా
కొన్ని మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ కలుపుకుంటే ఒక యూనివర్స్ అవుతుంది. ఇదంతా మనం చాప్టర్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం అనమాట. ఓకేనా, మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, అంటే మన యూనివర్స్లో కొన్ని బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్లో మిల్కీవే గ్యాలక్సీ ఉంటే, మిల్కీవే గ్యాలక్సీలో సోలార్ సిస్టమ్ ఉంటే, ఆ సోలార్ సిస్టంలో మన భూమి ఉంటే, ఆ భూమి మీద మనం క్లాసెస్ వింటున్నాం అనమాట. ఓకేనా, ఎస్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేద్దామండి. ఓకే, మనకి ఇది చాప్టర్లో ఇవ్వలేదు, బట్ అయినా కానీ మనం చేసుకుందాం. ద ప్లానెట్ నోన్ యాజ్ ఎర్త్స్ ట్విన్. అంటే ట్విన్ అంటే ఏంటండి? సిమిలర్గా ఉంటే ట్విన్ అంటారు. మన భూమి లాగానే సిమిలర్గా సైజులో ఉండేది ఏంటి అంటే మనకి ఇక్కడ వీనస్ అనమాట. ఓకేనా, వీనస్ ఈజ్ అవర్ ఎర్త్స్ ట్విన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఈజ్ ద థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద ఎర్త్ అనమాట. మనకి థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ ఏంటి? ఫస్ట్ మెర్క్యూరీ ఉంటుంది, తర్వాత వీనస్ ఉంటుంది, తర్వాత ఎర్త్ ఉంటుంది. సో ఎర్త్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఆల్ ద ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ డాష్ పాత్ అని చెప్పేసి అన్నారండి. మనకి ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు. సర్క్యులర్ పాత, లేదా రెక్టాంగులర్ పాత, లేదా ఎలాంగేటెడ్ పాత. అంటే ఆన్సర్ ఎలాంగేటెడ్ పాత. దీని గురించి నెక్స్ట్ చాప్టర్స్లో వస్తుంది మనకి. నెక్స్ట్, ఇందా చెప్పుకున్నాం కదండి, పోల్ స్టార్ లేదా నార్త్ స్టార్ మనకి ఏ డైరెక్షన్ చూపిస్తుంది అంటే నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్, ఆస్ట్రాయిడ్స్ ఆర్ ఫౌండ్ బిట్వీన్ ఎక్కడెక్కడ ఉంటాయండి మనకి? మార్స్ అండ్ జూపిటర్స్కి మధ్యలో, జూపిటర్ ప్లానెట్కి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది. ఇంకా మనకి ఇంకొక టర్మినాలజీ వస్తుందండి, క్వైపర్ బెల్ట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే అది మనకి ఇగో ఇది ఉంది కదా, ఆస్ట్రాయిడ్ బెల్ట్ అయిపోయింది. తర్వాత మనకి ఇమేజ్ మనకి అది ఆఫ్టర్ నెప్ట్యూన్ ఉంటుంది అనమాట మనకి. సో మనకి ఇక్కడ ఆఫ్టర్ నెప్ట్యూన్ ఉంది కదండి, నెప్ట్యూన్ తర్వాత మనకి ఒక ఐసీ బెల్ట్ ఉంటుంది అనమాట. అంటే ఐసీ ఆబ్జెక్ట్స్తో ఉన్న ఒక బెల్ట్ ఉంటుంది, దాన్నే క్వైపర్ బెల్ట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, KUIPER, కైపర్ బెల్ట్ అని చెప్పేసి అంటారు. అది మనకి నెక్స్ట్ చాప్టర్స్లో వస్తుందండి, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎస్. సో దీంతో మనకి సక్సెస్ఫుల్గా ఇవాళ క్లాస్ 6 జాగ్రఫీలో చాప్టర్ 1 కంప్లీట్ చేసుకున్నాము. దీని రిలేటెడ్గా మీకు ఇక్కడ కనిపించే ఇమేజెస్ అన్నీ కూడా మనం ఫామ్ చేసి ఒక PDF లాంటిది ఇవ్వడానికి ట్రై చేద్దాము. అది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఓకేనా, ఇమీడియట్గా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడ మన కంటెంట్ ఉంటుంది, అండ్ దీనికి సంబంధించి మనం క్విజెస్ లాంటివి కూడా అక్కడే పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ మేము కూడా ఇంకా యాక్టివ్గా మీకోసం ఇంట్రెస్టింగ్ కంటెంట్ని తీసుకురావడం జరుగుతుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.